ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికే Samsung Galaxy S24 Ultra. అఫ్ కోర్స్ దీని తర్వాత మనకి S25 Ultra కూడా వచ్చింది. ప్రస్తుతం నేను దీన్ని అయితే నా సెకండరీ మొబైల్ ఫోన్ కింద వాడుతున్నాను. సో మరి ఇప్పుడు దీని రివ్యూ ఇంత లేట్ గా ఎందుకు తీసుకొస్తున్నారు అనే డౌట్ మీ అందరికి రావచ్చు. ఎందుకంటే దీనికి కారణం ఇప్పుడున్నటువంటి సేల్స్. ఈ సేల్ లో మీకు ఇది జస్ట్ కేవలం 72,000 రూపాయలకి బేస్ వేరియంట్ రావడం జరుగుతుంది. సో ఆ ప్రైస్ కి ఈ ఫోన్ పర్చేస్ చేయొచ్చా చేయకూడదా అనే దాని గురించి ఈ రోజు ఈ వీడియోలో డీటెయిల్ గా చెప్పబోతున్నాను. అండ్ బై ద వే దీన్ని అలాగే iPhone 16 Pro సిరీస్ ని ప్రో మ్యాక్స్ వేరు, మళ్ళీ ప్రో మ్యాక్స్ స్క్రీన్ సైజు, బ్యాటరీ సైజు అండ్ కెమెరాలో ఒక 5x జూమ్ ఎక్స్ట్రాగా ఉంటుంది. ఈ రెండింటిని డీటెయిల్ గా కంపేర్ చేసి ఏ ఫోన్ కొనొచ్చు అనే దాని గురించి కూడా ఒక వీడియో చూశాను. ఒకవేళ చూడకపోతే ఇక్కడ కార్డ్స్ లో వదిలేస్తాను. సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. సో ఈ రోజు ఎపిసోడ్ లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ డెప్త్ రివ్యూని అయితే మనం చూసేద్దాం. ఆ బడ్జెట్ కి దీన్ని కన్సిడర్ చేయొచ్చా చేయకూడదా, ఎందుకు కన్సిడర్ చేయాలి, ఎందుకు కన్సిడర్ చేయకూడదు అనే దాని గురించి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ అండ్ బిల్డ్ గురించి మాట్లాడుకుందాం. మొత్తం కంప్లీట్లీ టైటానియం ఆర్మర్ బాడీ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ రెండింటిలో కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ సిరీస్ అయితే మనకి ఇందులో యూజ్ చేయడం జరిగింది. సో దీంట్లో మీకు IP68 ఉంటుంది. అండర్ వాటర్ మీరు అప్ టు 1.5 మీటర్ డెప్త్ 30 మినిట్స్ దాకా ఇది ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా సస్టైన్ అయితే అవ్వగలదు. IP69 ఉండదు, 68 మాత్రమే. దీని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఫోన్ చూడటానికి కొంచెం థిక్ గా బల్కీగా అండ్ కర్వ్స్ ఉండటం వల్ల మనకి చేతిలో గ్రిప్ అయితే బానే ఉంటుంది. కానీ ఇది మీకు ఎడ్జెస్ ఏదైతే ఉందో కొంచెం షార్ప్ గా ఉంటుంది. రెగ్యులర్ గా మనం ఫోన్ ఇట్లా పట్టుకుంటా ఉండదు. సో అలాంటి సందర్భాల్లో ఇక్కడ మీకు కొంచెం హర్ట్ అవుతా ఉంటుంది. అందుకోసమే S25 Ultra లో డిజైన్ అయితే మార్చారు. బట్ ఇక్కడ మరి ఇదే బాగుంది కదా అని అంటే ఇది ఆ ప్రైసింగ్ రాదు కదా. సో అందుకోసమే నేను దీన్ని అయితే తీసుకొచ్చాను. బట్ మనకు ప్రైస్ అయితే తక్కువకి వస్తుంది కదా. ఆల్మోస్ట్ 130,000 140,000 తీసుకొచ్చారు. హాఫ్ ఆఫ్ ద ప్రైస్ లో వస్తుంది, విచ్ ఇస్ వెరీ గుడ్ డీల్ అనే నా అభిప్రాయం. డిజైన్ అండ్ బిల్డ్ పరంగా ఫెంటాస్టిక్. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు S Pen ఉంటుంది. ఈ S Pen సహాయంతో మీరు డైరెక్ట్ గా నోట్స్ ఇట్లాంటివి కూడా రాసుకోవచ్చు. దీనికి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. అండ్ దీని ద్వారా మీరు జూమ్ ఇన్, జూమ్ అవుట్, అలాగే కెమెరా పిక్చర్స్ ని క్లిక్ చేసుకోవటం రిమోట్ గా, లైక్ ఒక సెల్ఫీ ట్రైపాడ్ స్టిక్ లాగా కూడా దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ S Pen కన్నా గానీ ఇప్పుడు S25 సిరీస్ లో వచ్చినటువంటి S25 పెన్ ఏదైతే ఉందో వేస్ట్. ఈవెన్ ఇందులో మనకి కొన్ని ఫీచర్స్ లైక్ బ్లూటూత్ తో కనెక్టివిటీ లాంటి ఫీచర్స్, దీని ద్వారా మనం ఫోటోస్ ని క్లిక్ చేయడం, జూమ్ ఇన్, జూమ్ అవుట్ లాంటి ఫీచర్ అయితే ఇందులో రిమూవ్ చేశారు. మరి ఎందుకు రిమూవ్ చేశారేమో వాళ్ళకే తెలియాలి. సో అది జస్ట్ డౌన్ గ్రేడ్ అనిపించింది. సో స్టిల్ ఇప్పటికీ కూడా ఆ ఫీచర్స్ ఇందులో అయితే మీకు అవైలబుల్ గా ఉన్నాయి. సో డిజైన్ పరంగా, బిల్డ్ పరంగా, అలాగే దీంట్లో ఉండేటువంటి ఈ S Pen ఏదైతే ఉందో ఫెంటాస్టిక్. ఇది ఒక పెద్ద ప్రో అని నేను చెప్తాను. ఇక మరొక ప్రో విషయానికి వచ్చారు అన్నట్టయితే ఖచ్చితంగా దీని డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. సీమ్లెస్ బెజల్స్ ఉంటాయి. చిన్న పంచ్ హోల్ కట్అవుట్ తోటి మనకి ఇది రావడం జరుగుతుంది. ఎడ్జెస్ అన్ని కూడా ప్రాపర్ గా ఉండటంతో పాటు ఒకవేళ మీరు కంటెంట్ వాచ్ చేస్తుంటారు అన్నట్లయితే టాప్ అండ్ బాటమ్ ఫ్లాట్ ఉంటుంది, అంటే స్క్వేర్ గా. అలాగే మీకు లెఫ్ట్ అండ్ రైట్ కొంచెం కర్వ్డ్ ఉంటుంది. గ్రిప్ చేతిలో చాలా బాగా ఇమిడిపోవడంతో పాటు సామ్సంగ్ డిస్ప్లేస్ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో మీకు 2K రెజల్యూషన్ ఉన్నటువంటి డిస్ప్లే తో పాటు 120 Hz LTPS ప్యానల్ అయితే మనకి ఇందులో తీసుకొని రావడం జరుగుతుంది. సో 1 Hz నుంచి స్టార్ట్ చేసుకుని 120 Hz దాకా స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అనేది మనకి వేరే అవుతూ ఉంటుంది. సో డిస్ప్లే పరంగా నో డౌట్. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే ఐఫోన్ లో కూడా లేనటువంటి యాంటీ గ్లేర్ రిఫ్లెక్టింగ్ కోటింగ్ ని మనకి ఇందులో తీసుకొని రావడం జరుగుతుంది. సో దట్ మనకి లైట్ కింద పెట్టామంటే మిగతా ఫోన్స్ షైన్ అయ్యేదానికన్నా కానీ ఇందులో మనకి తక్కువ షైన్ వస్తుంది కాబట్టి సో డిస్ప్లే కంటెంట్ చూసినప్పుడు మీకు డిస్ట్రాక్షన్స్ అనేవి చాలా తక్కువగా ఉండటంతో పాటు దీని పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికి అప్ టు 2600 నిట్స్ దాకా వెళ్తుంది. వేరే ఐఫోన్ కూడా జస్ట్ కేవలం 2000 నిట్స్ దాకా వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక కంటెంట్ ఎక్కువగా వాచ్ చేస్తుంటారు అన్నట్లయితే డెఫినెట్లీ ట్రస్ట్ మీ, యూ విల్ లవ్ దిస్ మొబైల్ ఫోన్. ఈవెన్ మరొక ప్రో విషయానికి వచ్చారు అన్నట్లయితే ఆడియో డిపార్ట్మెంట్ లో కూడా దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో పాటు డాల్బీ అట్మాస్ ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈవెన్ ఇందులో ఉండేటువంటి స్పీకర్స్ అన్ని కూడా ట్యూన్ బై ఏకేజీ అంటే నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రీమియం ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఇందులో పొందుతారు. ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రో సెగ్మెంట్ అని నేను చెప్తాను. ఇక మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక అప్పట్లో స్నాప్ డ్రాగన్ నుంచి వచ్చినటువంటి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇందులో యూజ్ చేశారు. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ని మనకి ఇందులో యూజ్ చేశారు. 4 nanometer బిల్డ్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. ఆండ్రాయిడ్ లో యాజ్ ఆఫ్ నౌ అంటే ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ జనరేషన్ వచ్చింది అనుకోండి, అప్పటి దాంతో పోలిస్తే ఇది వన్ ఆఫ్ ద సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ చిప్ సెట్ ఇన్ ద ఆండ్రాయిడ్ అని మనం దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. LPDDR5X టెక్నాలజీ ర్యామ్, అలాగే UFS 3.1 స్టోరేజ్. ఫెంటాస్టిక్. మీకు ఎలాంటి పెద్ద గేమ్స్ అయినా కానీ, ఎలాంటి
ఎలాంటి ఏ టాస్క్లు కానీ లేదా యాప్స్ ని మేనేజ్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఎలాంటి ల్యాగ్ లేకుండా మీరు ప్రాపర్ గా దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక సాఫ్ట్వేర్ పరంగా కూడా మనకి ఇది ఆండ్రాయిడ్ అప్పట్లో 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చింది. ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్ 16 ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది. One UI 8 తో మనకు వస్తుంది. 7 ఇయర్స్ లో ఆల్రెడీ 2 ఇయర్స్ అయిపోయింది. మరొక 5 ఇయర్స్ దాకా OS అప్డేట్స్ అయితే మీరు ఇందులో తీసుకోవచ్చు. మరొక 5 ఇయర్స్ దాకా మీకు అప్డేట్ అనేది వస్తూనే ఉంటుంది. ఈవెన్ సెక్యూరిటీ ప్యాచెస్ లో సామ్సంగ్ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఆఫీసులు జీతాలు పడ్డట్టు ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ లోనే మీకు అప్డేట్ అయితే వీళ్ళు రోల్ అవుట్ చేస్తారు, పుష్ చేస్తారు, విచ్ ఇస్ బ్యూటిఫుల్ థింగ్. సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు యూజ్ చేసుకోవడంతో పాటు ఏకి సంబంధించినటువంటి ఫీచర్స్ అయితే ఫెంటాస్టిక్. సర్కిల్ టు సెర్చ్ కావచ్చు, లేదన్నట్లయితే ట్రాన్స్లేషన్ కావచ్చు, ట్రాన్స్క్రిప్షన్ కావచ్చు, కాల్ రికార్డింగ్ కావచ్చు, కాల్ ట్రాన్స్లేషన్ కావచ్చు. అబ్బో ఇవన్నీ కూడా చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఈవెన్ మీరు ఫోటోగ్రఫీ ఎడిటింగ్ కానీ ఇవన్నీ కూడా ఫెంటాస్టిక్ కంపేర్డ్ టు రెస్ట్ ఆఫ్ ద ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ ఇన్ ద మార్కెట్ ప్రెసెంట్ రైట్ నౌ. దిస్ ఇస్ ద బీస్ట్ అనే నా అభిప్రాయం. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే దీని గురించి నేను స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. 200 మెగాపిక్సెల్ కెమెరా మనకి ఇందులో ప్రైమరీ సెన్సార్ ని యూజ్ చేశారు. మరొక 12 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ తో పాటు 10 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి టెలిఫోటో లెన్సులు మనకి ఇందులో 2 రావడం జరుగుతుంది. 100x దాకా మీరు డిజిటల్ జూమ్ తీసుకోవచ్చు. ఫోటోగ్రఫీస్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అండ్ ఇంతే కాదు, ఈవెన్ మీరు ఇందులో 8K కూడా వీడియో రికార్డింగ్ అయితే కాంపాక్టబుల్ ఉంది. ఈవెన్ ఫ్రంట్ లో కూడా వీళ్ళు 12 మెగాపిక్సెల్ సెన్సార్ తీసుకొచ్చారు. ఫెంటాస్టిక్ ఫోటోగ్రాఫ్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. బట్ వీడియోగ్రఫీ మెయిన్ అన్నట్లయితే కనుక వేరే ఇక్కడ మీకు సామ్సంగ్ కన్నా కానీ ఐఫోన్ ఏ స్టెప్ హెడ్ అని నేను చెప్తాను. ఒకవేళ వీడియోగ్రఫీ మెయిన్ ప్రయారిటీ అన్నట్లయితే, ఫోటోగ్రఫీ అన్నట్లయితే కనుక దిస్ ఇస్ ద బెస్ట్. నేను ఇందాక చెప్పాను కదా, ఈ రెండింటి కంపారిజన్ వీడియో కూడా ఆల్రెడీ చేశాను. చూడకపోతే కార్డ్స్ లో వదిలేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇంకా మీకు బెటర్ ఐడియా రావడం కోసం ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో ఏది బెస్ట్ అని. ఒకవేళ ఆండ్రాయిడ్ చూస్తున్నాను అన్నట్లయితే కనుక ఆ వీడియో చూడాల్సిన అవసరం కూడా లేదు. సో ఓవరాల్ గా మంచి గుడ్ కెమెరా సెటప్ తో మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. ఇక దీంట్లో మనం కాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటరీ, ఏ డే బ్యాటరీ బ్యాకప్ అయితే పక్కా వస్తుంది. 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ. బట్ స్టిల్ ఇంకా వీళ్ళు 45 వాట్స్ ఆఫ్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అండ్ బాక్స్ లో మనకి చార్జర్ కూడా ఎవరు, ఓన్లీ కేబుల్ ఇస్తారు. అదనంగా మళ్ళీ దీన్ని అయితే మనం పర్చేజ్ చేయాలి. అండ్ దీంతో పాటు వైర్లెస్ లో కూడా కేవలం వీళ్ళు 15 వాట్స్ అనుకుంటా వీళ్ళు తీసుకొచ్చింది. సో వైర్ అండ్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ మాత్రం కంపల్సరీగా వీళ్ళు ఇందులో అయితే ఇంప్రూవ్ చేసుకోవాలి. బ్యాటరీ బ్యాకప్ ఒక రోజు వస్తుంది, పొద్దున్న ఛార్జ్ చేశారంటే సాయంత్రం దాకా రావడం అయితే కామన్. బట్ ఏ గేమింగ్ ఇట్లాంటివన్నీ వాడారంటే ఈవినింగ్ మోస్ట్లీ మ్యాక్స్ టు మ్యాక్స్ 8 అవర్స్ స్క్రీన్ ఆన్ టైం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో ఛార్జింగ్ డిపార్ట్మెంట్ లో ఇంకా వీళ్ళైతే ఇంప్రూవ్ అవ్వాలి. వీళ్ళు ఇంకా డబుల్ డిజిట్ లో ఉన్నారు. రెస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్, రెస్ట్ ఆఫ్ ద ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్ని కూడా ట్రిపుల్ డిజిట్స్ లోకి వెళ్ళిపోయినాయి. 120 వాట్స్ దాకా అయితే మనం చూస్తాం. బట్ ఓకే, ఇదైనా పర్వాలేదు అని అనుకుంటే గనక సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇక మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక నాకు ఈ సేల్ లో దీని ప్రైస్ చూడంగానే నాకు ఒక డౌట్ వచ్చింది. ఏంటి అంటే అసలు వీళ్ళు ఫస్ట్ స్లాట్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిలో డిస్ప్లే ఇష్యూస్, అలాగే 10x జూమ్ లో క్వాలిటీ ఏదైతే ఉందో కొంచెం డ్రాప్ ఆఫ్ అయితే కనిపించింది ఫస్ట్ బ్యాచ్ యూనిట్స్ అయితే. మరి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చిన వాటిలో అయితే మళ్ళీ నేను ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వినలేదు. మేబీ ఇప్పుడు ఈ సేల్ లో తీసుకొచ్చేటువంటి ఫోన్స్ కూడా మేబీ అవి ఉండే అవకాశం ఉందని చెప్పి నాకు ఒక చిన్న ఇదైతే ఉంది. మరి అది ఏంటి ఏమి అనేది మనం వి నీడ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకైనా మంచిది మీరు మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ అనేది ఒకసారి చూసుకున్న తర్వాత బాక్స్ అయితే అన్బాక్స్ చేసి చూడండి. ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ గనక ఈ 2025 లేదంటే 24 డిసెంబర్ ఆ టైంలో అయితే ఓకే. అంతేగాని మీకు 2024 జనవరి లేదన్నట్టయితే 2023 యూనిట్స్ ఏమైనా వచ్చినాయి అన్నట్లయితే గనక దాన్ని రిటర్న్ పెట్టుకోవడం బెటర్ అని నా అభిప్రాయం. సో అవి కూడా ఒకసారి అయితే మీరు కన్సిడర్ చేయండి. ఎందుకంటే అప్పట్లో వచ్చినటువంటి డివైజెస్ లో ఆ ప్రాబ్లమ్స్ అయితే నేను నోటీస్ చేశాను. అండ్ మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక ఫోన్ కొంచెం హీట్ అవుతుంది. అండ్ ఎక్కువగా ఒకవేళ మీరు కనుక మల్టీ టాస్కింగ్ లో ఒక్కొక్కసారి నేను అబ్జర్వ్ చేశాను. సో మల్టీ టాస్కింగ్ యాప్స్ వాడుతున్నప్పుడు కొంచెం లాగ్ అనిపిస్తూ ఉంటుంది. బట్ అప్డేట్స్ లో వీటన్నిటి కూడా మాక్సిమం వీళ్ళైతే ఫిక్స్ చేశారు. మేబీ ఒక్కసారి మీరైతే చెక్ చేయండి. అండ్ ఇక ఫైనల్ గా మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో ఏ ఫీచర్స్ అయితే ఫుల్ గా ఉన్నాయి, మొత్తం పవర్ ప్యాక్డ్ అని నేను చెప్తాను. బట్ గుర్తుపెట్టుకోండి 2025 ఎండింగ్ తర్వాత దీనికి సంబంధించినటువంటి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉందంట. ఈ ఫోన్ కి మేము ఛార్జ్ చేస్తాము అని చెప్పి. అంటే S25 అల్ట్రాకి అయితే 2 years ఇస్తాము, ఆ తర్వాత చార్జబుల్ ఏందనేది మేము ఇంకా యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా డెసిషన్ తీసుకోలేదని అన్నారు. మరి వీళ్ళు ఛార్జ్ చేస్తారా లేదా ఫ్రీగా ఇస్తారా అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. బట్ ఛార్జ్ చేస్తే మాత్రం అక్కడ మళ్ళీ ప్రైస్ ఓన్లీ ఫర్ హార్డ్వేర్ అంటే అంత వర్త్ కాదేమో అని నా అభిప్రాయం. సో దీన్ని కూడా మీరైతే దృష్టిలో పెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా మొబైల్ ఫోన్ కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ డెప్త్ రివ్యూ అయితే. సో ఇప్పుడు సేల్ వస్తుంది కాబట్టి ఆ సేల్ లో మీరు పర్చేజ్ చేయాలనుకుంటే గనక వీటన్నిటిని పాయింట్స్ నోట్ చేసుకొని ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో అహెడ్. ఆర్ ఎల్స్ మీకు ఆల్టర్నేటివ్ ఐఫోన్ కూడా ఉంది, అందులో కూడా మీరు ఒక లుక్ వేయచ్చు. లేదన్నా నేను కొంచెం ప్రైస్ ఎక్కువ పెడతాను అన్నట్లయితే కనుక వేరే ఇక్కడ మీకు సామ్సంగ్ S25 అల్ట్రా కూడా అవైలబుల్ ఉంటుంది. సో దీన్ని
కూడా ఒకసారి అయితే చెక్ చేసి ఇది వచ్చినప్పటికి Z Fold 7. సో దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఎనీవే ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్స్ అన్నింటినీ కూడా నేను ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయన్నట్లయితే లెట్ మీ నో. ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.